తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బేషరతుగా తక్షణమే నువ్వు ఈరోజు దళిత సమాజానికి క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పిన తర్వాతనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క సచివాలయం లోపలికి నువ్వు వెళ్లవలసిందిగా డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే ఈరోజు ప్రపంచ మేధావి, ప్రపంచ జ్ఞాని, రాజ్యాంగ ప్రదాత, మరి ఆయన యొక్క కృషి వల్ల కేసీఆర్ గారి యొక్క ఉద్యమ ఫలితంగా అబద్ధ ప్రచారాలతో, విష ప్రచారాలతో, అబద్ధపు హామీలతో ఈరోజు నువ్వు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గద్దెనెక్కినవు. మరి నువ్వు ఒక ముఖ్యమంత్రిగా వ్యవహరించకుండా యావత్ తెలంగాణ కాకుండా భారతదేశంలోని దళిత సమాజమే అవమానపడేలా ఈరోజు నువ్వు చేసినటువంటి పని ఇంతో అంత కాదు. ఈరోజు అంబేద్కర్ జయంతి రోజు మరి ఆయన యొక్క ఫలితంగా, ఆయన యొక్క రాజ్యాంగ ఫలితంగా ఈరోజు నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయినావు. ఆ సోయిని మర్చిపోయి నువ్వు జయంతి సందర్భంగా కూడా మరి పూలమాల వేయకుండా, అంబేద్కర్ గారికి పూలమాల వేయకుండా కనీసం తెలంగాణ నడి ఒడ్డున, హైదరాబాద్ నడి ఒడ్డున తెలంగాణ యొక్క దళిత సమాజం, భారతదేశ దళిత సమాజం తల ఎత్తుకొని ఆత్మగౌరవంతో బతికేలాగా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఆనాడు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభిస్తే మరి ఆయన పెట్టిన విగ్రహానికి నేను పూలమాల వేయను అనేటువంటి ఒక స్వార్థంతో, ఒక నీచ రాజకీయాలతో మరి రాజ్యాంగ ప్రదాత అయినటువంటి అంబేద్కర్ యొక్క విగ్రహానికి పూలమాల వేయకుండా, ఆ యొక్క తలుపులకు ఉన్నటువంటి తాళం కూడా తీయకుండా ఈరోజు నువ్వు ఈ యొక్క విష సంస్కృతిని ఈ తెలంగాణలో నువ్వు ఏ రకంగా ప్రాప్తి చెందిస్తున్నావో మరి దళిత సమాజం గమనిస్తున్నారు. మరి దళిత సమాజాన్ని ప్రత్యక్షంగా నువ్వే అనగదొక్కుతూ మరి యొక్క నీచ రాజకీయాలకు ఒడిగడుతున్నావు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మరి తక్షణమే నువ్వు ఈ యొక్క దళిత సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పిన తర్వాతనే రేపు నువ్వు అంబేద్కర్ సచివాలయంలోకి అడుగు పెట్టాలి. లేకపోతే